డియర్ పేరెంట్స్, ప్రతి తల్లిదండ్రుల కోరిక తమ పిల్లల్ని ఉన్నత స్థితిలో చూడాలని. మరి వాళ్ళు అటువంటి స్థితికి చేరాలంటే వాళ్ళల్లో ఉన్న అనేకమైన అన్స్పోకెన్ ఫియర్స్ మనం తొలగించాలి. ఏంటి అన్స్పోకెన్ ఫియర్స్? నలుగురితో మాట్లాడాలంటే భయము, ఇంగ్లీష్లో కొంచెం సేపు ఎవరితోనైనా మాట్లాడాలంటే భయము, అదే కాదు స్టేజ్ మీదకి ఎక్కాలంటే భయము. సో ఇలాంటివి ఎన్నో చెప్పుకోలేని భయాలు వాళ్ళలో ఉన్నాయి. మరి దీనికి సొల్యూషన్? ఆ సొల్యూషనే ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ వారి ద ఇంగ్లీష్ మ్యాజిక్ టర్నింగ్ వర్డ్స్ ఇంటూ వండర్స్ అనే ఈ ప్రోగ్రామ్ మీకోసం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ద రైట్ ఎడ్యుకేషన్ అండర్ ద రైట్ గైడెన్స్ అండ్ డైరెక్షన్ ఈస్ ద కీ టు సక్సెస్. మరి ఆ సక్సెస్ పాత్ కి చేరాలి అని అంటే ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ తో, ఒక నిర్దిష్టమైన ప్లాన్ తో, ఈ అకాడమిక్ తో పాటు అకాడమిక్స్ లో పిల్లలు ఏదైతే చదువుకుంటారో దానితో పాటు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ డ్రైవ్ ని కూడా వాళ్ళ కరిక్యులంలో యాడ్ చేయడం ఈ సంవత్సరం జరుగుతుంది. మీ క్వశ్చన్ ఏంటంటే ఈ డ్రైవ్ లో ఏముంటాయి? మొదటిగా స్పోకెన్ ఇంగ్లీష్. వాళ్ళు ఈజీగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, వాళ్ళలో భయం లేకుండా స్టేజ్ మీదకి వెళ్ళి ఏవైనా సరే స్టోరీ టెల్లింగ్ కానీ కాన్వర్జేషన్స్ కానీ ఈజీగా ఎలా చేయడం, అందరితో ఎలా మింగిల్ అవ్వాలి, ఇవన్నీ కూడా దాంట్లో సెషన్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చిన తర్వాత మెమరీకి సంబంధించి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ సంబంధించి. ఓకే, సో మెమరీ అంటే 3 గంటల సినిమా చూస్తే 30 సంవత్సరాల్లో మర్చిపోం, మరి అరగంట చదివితే 5 నిమిషాల్లో మర్చిపోతాం. ఎందుకని? సినిమా చూసే విధానం వేరేగా ఉంది, చదివే విధానం వేరేగా ఉంది. వీటన్నిటి మీద ప్రత్యేకమైన సెషన్స్తో మీ ముందు. ఇంకా ఏముంటాయి? బాడీ లాంగ్వేజ్. ఏమండి, మనం మాట్లాడేది ఒక ఎత్తు అయితే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మన జెస్చర్స్, పోస్చర్స్, మన బాడీ లాంగ్వేజ్ ఇదంతా ఒక ఎత్తు. అది పిల్లల్లో చాలా సందర్భాల్లో లోపిస్తూ ఉంటుంది. సో బాడీ లాంగ్వేజ్ క్లాసెస్ కూడా వాళ్ళ కోసం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతిరోజు వాళ్ళని స్టేజ్ మీద పంపించి వాళ్ళతో స్పీచెస్ ఇప్పిస్తూ, కాన్వర్జేషన్స్ చేపిస్తూ, వాళ్ళలో పబ్లిక్ స్పీకింగ్ని చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఇవి డెవలప్ చేస్తూ ఉంటాం. అర్థమైంది కదా ప్రోగ్రామ్? ఇది త్రూ అవుట్ ద ఇయర్ ఉండబోతోంది. సో ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్, మన పిల్లల స్కూల్, గౌతమ్ విద్యానికేతన్, జూబ్లీ హిల్స్ ఇద్దరు కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందరం కలిసి పిల్లల కోసం ఇదంతా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మరి పేరెంట్స్ గా మీ వంతు సహకారం మాకు చాలా అవసరం. ఏం చేయాలండి? మేము పేరెంట్స్ గా ఏం చేయాలి? మానిటర్ చేయాలి. పేరెంట్స్ గా ఏం చేయాలి? వాళ్ళతో రోజు ఏం నేర్చుకున్నావు, ఏం కాన్వర్జేషన్ చేసావు అని వాళ్ళతో కాన్వర్జేట్ చేస్తూ ఉండాలి. సో టుగెదర్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అ హ్యూజ్ సక్సెస్. మనందరం కలిసి దీన్ని సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గా చేద్దాము. ద ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ ద ఇంగ్లీష్ మ్యాజిక్ టర్నింగ్ వర్డ్స్ ఇంటూ వండర్స్. మాటలతో వండర్స్ చేసే ఈ ప్రోగ్రామ్ తో మీ ముందుకు వచ్చేసాం. లెట్స్ వర్క్ టుగెదర్ ఫర్ ద సక్సెస్.